హలో, వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. ఇవాళ నేను కల్మకాయ అంటారు కదా, వాక్కాయ అంటారు కొందరు, దాంతో నిల్వ పచ్చడి చేస్తున్నాను చూడండి. ఒక పావు కిలో కల్మకాయలు తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కారము, ఉప్పు, వెల్లుల్లి తరుగు, పసుపు. ఆవాలు అయితే పొడి చేసి పెట్టుకున్న. ఈ కల్మకాయలు అనేది ఇట్లా కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా ఆ విధంగా కట్ చేసుకుంటున్నా. గింజలు ముదిరితే కనుక చాకుతోటి తీసేస్తున్నాను. లేతగా ఉన్నాయైతే అలాగే కట్ చేసేసిన. ఇప్పుడైతే తాలింపు చేసుకుంటున్నా. ఆయిల్ కొంచెము ఒక 150 ml వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు వేసిన, స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇవి ఆ వేడితోటే ఈ పోపు అంతా అయిపోతుంది. ఇప్పుడు అలాగే మనము కొంచెం పసుపు వేసుకొని వెల్లుల్లి దంచుకున్నాము, ఆ పేస్ట్ కొంచెం ఇందులో వేద్దాం. చూడండి, సగము తాలింపులో వేసుకొని సగము పచ్చిది కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకుంటే మనకు చల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఈ వాక్కాయలన్నీ కట్ చేసుకున్నాం కదా, కల్మకాయలు కట్ చేసుకున్న ముక్కలలో కారము, మనము నేనైతే అందాజాతో వేసిన. ఆ స్పూన్ తోటి 4 స్పూన్ల కారము, 2-3 స్పూన్ల ఉప్పు వేసిన, ఆవపిండి వేసిన, పసుపు, జీలకర్ర, మెంతులు వేయించి చేసిన పౌడరు, వెల్లుల్లి పేస్ట్, అల్లం కాదండి, వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసి అంతా కలగలిపేసాను. కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న తాలింపు అందులో వేసేసిన. చాలా ఈజీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. నాకెందుకో ఇట్లా ఐడియా వచ్చింది, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కదా, పుల్లగా ఉంటాయి కల్మకాయలని. అలా కలిపేసి అంతా నేను ఒకరోజు దాన్ని మూత పెట్టి పక్కకు పెట్టేశాను. ఒకరోజు ఊరిన తర్వాత నెక్స్ట్ డే ఇట్లా చూడండి, అన్నంతో అయితే టేస్ట్ సరిగ్గా తెలుస్తుంది కదా, అందుకని టేస్ట్ అయితే చూస్తున్నాను. అట్లా కలుపుకొని ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అసలు గిన్నె మీద మూత తీస్తే చాలు, చాలా బాగా స్మెల్ ఇట్లా తినాలి అనే అనిపించేంత బాగా వస్తుంది. ఆ విధంగా కలిపి టేస్ట్ అయితే చూసిన, కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. ఇంకంతే, ఏం లేదు. ఆ పులుపుతోటి అదంతా గ్రేవీ చాలా టేస్టీగా వచ్చింది. ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎవరైనా తింటారు, చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. ఆ విధంగా ముక్కలు ఒక్కొక్క ముక్క ఇట్లా పెడుతుంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్